హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని ఆహారంలోని అంశాలు టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th, 9th, 8th, 7th సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసుకొని వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కానీ చూడడం వల్ల అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. మాంసం మరియు గుడ్లు డాష్ యొక్క గొప్ప వనరులు. మాంసం మరియు గుడ్లు డాష్ యొక్క గొప్ప వనరులు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ప్రోటీన్లు. నెయ్యి మరియు వెన్న డాష్ యొక్క గొప్ప వనరులు. నెయ్యి మరియు వెన్న డాష్ యొక్క గొప్ప వనరులు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కొవ్వులు. నారింజ మరియు టమోటాల్లో డాష్ విటమిన్ ఉంటుంది. నారింజ మరియు టమోటాల్లో డాష్ విటమిన్ ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి విటమిన్ సి. మామిడి, క్యారెట్, బొప్పాయిలలో డాష్ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మామిడి, క్యారెట్, బొప్పాయిలలో డాష్ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. పాలు, కాలియం, గుడ్లు, చేపలు మరియు సూర్యకాంతి డాష్ యొక్క గొప్ప వనరులు. పాలు, కాలియం, గుడ్లు, చేపలు మరియు సూర్యకాంతి డాష్ యొక్క గొప్ప వనరులు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి విటమిన్ డి. డ్రైగేజ్ ప్రధానంగా డాష్ ద్వారా అందించబడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి మన ఆహారాలలో మొక్కల ఉత్పత్తులు. తృణ ధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు దేనికి మూలాలు? తృణ ధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు దేనికి మూలాలు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి రైగేజ్. కాల్షియం బలమైన డాష్ మరియు డాష్ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. కాల్షియం బలమైన డాష్ మరియు డాష్ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి హోన్స్ మరియు దంతాలు. రక్తహీనత డాష్ లోపం వల్ల వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఐరన్. బఠానీలు మరియు గుడ్లు డాష్లో సమృద్ధిగా ఉంటాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ప్రోటీన్లు. సమతుల్య ఆహారం మన శరీరానికి అవసరమైన డాష్ని కలిగి ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పోషకాలు. పాలకూర ఏ ఖనిజానికి మంచి మూలం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఐరన్. విటమిన్ సి లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి స్కర్వీ. ఆహారంలో అయోడిన్ లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ గాయిటర్. రక్తహీనత లక్షణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి బలహీనత. మెడలోని గ్రంథులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. పిల్లల్లో మానసిక వైకల్యం డాష్ వ్యాధి లక్షణాలు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ గాయిటర్.
గాయిటర్. ఎముకలు మృదువుగా మరియు వంగిపోతాయి. ఇది ఏ వ్యాధి యొక్క లక్షణం? ఎముకలు మృదువుగా మరియు వంగిపోతాయి. ఇది ఏ వ్యాధి యొక్క లక్షణం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, రికెట్స్. రికెట్స్. చిగుళ్ళలో రక్తం కారడం డాష్ వ్యాధి లక్షణం. చిగుళ్ళలో రక్తం కారడం డాష్ వ్యాధి లక్షణం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, స్కర్వీ. స్కర్వీ. విటమిన్ ఏ లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, దృష్టి కోల్పోవడం. దృష్టి కోల్పోవడం. విటమిన్ బి1 లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. విటమిన్ బి1 లోపం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, బెన్ బెన్. బెన్ బెన్. జంక్ ఫుడ్ తినడం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల డాష్ వ్యాధి వస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఊబకాయం. ఊబకాయం. పిజ్జాలు, బర్గర్లు, వేయించిన ఆహారాలు, మంచూరియా డాష్కి ఉదాహరణలు. పిజ్జాలు, బర్గర్లు, వేయించిన ఆహారాలు, మంచూరియా డాష్కి ఉదాహరణలు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. అన్ని లోప వ్యాధులను డాష్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. అన్ని లోప వ్యాధులను డాష్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం. ఆహార ఫైబర్స్ డాష్ని నివారించడంలో సహాయపడతాయి. ఆహార ఫైబర్స్ డాష్ని నివారించడంలో సహాయపడతాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, కాన్స్టిపేయన్. కాన్స్టిపేయన్. ప్రోటీన్లను తరచుగా డాష్ అని పిలుస్తారు. ప్రోటీన్లను తరచుగా డాష్ అని పిలుస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, శరీర నిర్మాణ ఆహారాలు. శరీర నిర్మాణ ఆహారాలు.